అందరికీ నమస్కారం. నేను మీ బీసిరెడ్డి. భారతీయులకు ఉండే అతి పెద్ద అవలక్షణం ఏంటంటే ట్రాఫిక్ సెన్స్ అస్సలు ఉండదండి. ముందు ఒక వెహికల్ ఆగింది అంటే అది ఎందుకు ఆగింది అనేది కూడా చూడరు. ఆ లెఫ్ట్‌కో, రైట్‌కో దూరేస్తారు. అంతెందుకండి, సిటీలో బండేసుకొని తిరగాలి అంటే ఈరోజు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి. ఎవడు ఏ మూల నుంచి వచ్చి గుద్దేస్తాడో కూడా అర్థం కావట్ల. దానికి తోడుగా ఈ మొబైల్ ఫోన్ ఒకటి పెట్టుకుంటారు చెవులో. రోడ్డు వాడు ఇటు పోతుంటాడు, వాడు చూపేం ఈ సైడ్ ఉంటుంది, ఇండికేటర్ ఏమో ఇంకొక సైడ్ ఉంటుంది. అత్యంత భయానకమైనటువంటి పరిస్థితి అండి. 80% పీపుల్‌కి అసలు కామన్ సెన్స్ కూడా ఉండదు. షాపింగ్ చేయడానికి వస్తారు. ఆ బండి ఎలా పార్కింగ్ చేస్తారంటే అడ్డంగా పెట్టేస్తారు ఇలా. అరే ఇంకోటి రావాలి కదా, వాడు బండి ఎక్కడ పెట్టుకుంటాడు, మనం ఇట్లా రోడ్డు మీద నుంచి ఇట్లా వచ్చేసేసి అటు బండి పెట్టేసి లోపలికి వెళ్ళిపోతే ఏంటి అనే కామన్ సెన్స్ కూడా ఉండదు. అలా తయారయ్యారు. మనం ఏం చేయలేము, ఎంత చెప్పినా వినరు. చాలామంది చాలా రకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా జనం మారట్లా. దానికి ఇంకేం చేయలేము. ప్రభుత్వాలు కఠినంగా ఎన్ని ఫైన్స్ వేసినా, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నా ఈరోజు కూడా రోడ్డు భద్రతా వారోత్సవాలని నిర్వహిస్తున్నారు. ఎన్ని వారోత్సవాలు నిర్వహించుకొని ఎన్ని వర్ధంతులు చేసినా, జయంతులు చేసినా వీళ్ళ బుద్ధి మారదు. వీళ్ళు ఇంతే. అసలు పాయింట్కి వచ్చేస్తాను. మొన్నొక లేడీ కానిస్టేబుల్ ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ, అంటే చంటి బిడ్డని చంకలో పెట్టుకొని ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. హోంమంత్రి గారు ఫోన్ చేశారు, నారా లోకేష్ గారు ఫోన్ చేశారు. హోంమంత్రి గారు అయితే ఆవిడని ఇంటికి పిలిచి భార్యాభర్తలను ఇద్దరిని సన్మానించి చాలా గొప్పగా మాట్లాడారు వాళ్ళు కూడా. ఓకే, ఇది ఒప్పుకుందాం. కాకపోతే హోంమంత్రి గారి గురించి 2 ముక్కలు చెప్పాలి ఇక్కడ. హోంమంత్రి గారు ఒకరోజు ఆమె కాన్వాయ్లో వెళ్తూ ఉంది. ఆ సందర్భంలో ఒక 16 సంవత్సరాల పిల్లవాడు ఆమె కాన్వాయ్ని ఓవర్టేక్ చేస్తున్నాడు. అంటే ఆవిడ ఒక 80 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంటే వీడు 100 స్పీడ్లో వెళ్ళి ఓవర్టేక్ చేస్తున్నాడు. ఓవర్టేక్ చేస్తే చేశాడు, ఆ ముందుకెళ్ళి కుప్పగంతులేస్తూ ఉన్నాడు. ఎమ్మటే వాడిని ఆపారు. హోంమంత్రి గారు వాడిని పక్కకి పిలిచి, నీ స్థానంలో నా కొడుకు గాని ఉంటే చంప పగలగొట్టేసేవాడిరా. నువ్వు ఓవర్టేక్ చేసినందుకు కాదు, ఈ బండి నడిపే విధానం ఏంటి, నీ వయసు ఎంత, 16 సంవత్సరాలు, ఈ బండి ఎంత వెయిట్ ఉంది, కనీసం బ్రేక్ కొట్టి బండి స్కిడ్ అయితే నువ్వు బతుకుతావా, నీ కుటుంబం ఏమైపోవాలా, నీ తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడతారు. ఎమ్మటే పక్కనుండే పోలీసు వాళ్ళని పిలిచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి బండిచ్చి పంపించేసేయండి, వీడి మీద ఏం చర్యలు తీసుకోవద్దు అన్నది. చాలా అభినందించదగినటువంటి విషయం. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల ట్రాఫిక్ జాములు జరుగుతూనే ఉంటాయండి. ప్రతి నిత్యం జరిగే పనే ఇది. అయితే ఎక్కడ ట్రాఫిక్ జామ్ జరిగినా మొదటగా స్పందించేది కామన్ మ్యాన్. తప్పదు, పోలీసు వచ్చేదాకా మనం ట్రాఫిక్లో కూర్చొని ఉన్నామంటే అది జరిగే పని కాదు. ముందే కామన్ మ్యాన్ దిగి సామాజిక బాధ్యత లేకపోతే అతని స్వప్రయోజనము, తొందరగా వెళ్ళిపోతే బాగుండు అనుకోను, ముందే దిగి ఆ ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసుకొని ఈ లోపల పోలీసులు వస్తారు, అదంతా సెకండరీ. ఇక్కడ ఈ లేడీ కానిస్టేబుల్ విషయంలో ప్రభుత్వానికి అంత గొప్పతనం ఏం కనపడిందో నాకైతే అర్థం కావట్లేదు. ఆవిడేదో డ్యూటీ ముగించుకొని వస్తునింది. అక్కడ మీడియా ప్రతినిధులు ఉన్నారంట, కామన్ మ్యాన్స్ కూడా కొంతమంది ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారంట. ఈవిడ సామాజిక బాధ్యత తీసుకుంది. అది కామన్గా ఎవరైనా తీసుకుంటారు అలాంటి సామాజిక బాధ్యత. అది హోంమంత్రి గారు ఫోన్ చేసి ప్రశంసించేంతవరకు ఓకే, నారా లోకేష్ గారు ప్రశంసించేంతవరకు ఓకే. ఆవిడిని ఇంటికి తీసుకొని వచ్చి సన్మానం చేసేదాన్ని ఈరోజు చాలామంది విమర్శిస్తున్నారు. ఆమె వృత్తి ధర్మం ఆమె నిర్వర్తించింది, పైగా గవర్నమెంట్ సర్వెంట్ ఆమె చేసి ఉండొచ్చు. దాన్ని అంతలావన పొగడాల్సినటువంటి విషయం ఏముంది అంటున్నారు. దీని మీద నా అభిప్రాయం ఏమీ లేదు. నేను అనేది ఏంటంటే, ప్రభుత్వం ఇంత ఖాళీగా ఉందా? సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఒక అంశానికి సంబంధించి దాన్ని మీరు సపోర్ట్ చేస్తూ ఇంటికి పిలిపించుకొని వాళ్ళకి సన్మానం చేసి భోజనం పెట్టి అంత తీరిగ్గా మీరున్నారా నేను ప్రశ్నించేటటువంటి విషయం. సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదాన్ని ఈరోజు నమ్మలేం.
ఇప్పుడు ఆవిడ మీద కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. కావాలని ఉద్దేశపూర్వకంగానే ఆ వీడియో తీయించుకుంది, అక్కడ ఆ మీద కొన్ని రకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శల నుంచి గట్టెక్కడం కోసంగా ఏదో డిఎస్సి రాసిందంట. భర్త విషయం దాచిపెట్టి వాళ్ళ తాతగారి పేరు పెట్టుకొని నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని ఏదో రిజర్వేషన్ తీసుకొని ఆ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం సంపాదించిందంట. ఆ తర్వాత విచారణలో ఆ విషయం బయటపడిన తర్వాత ఆ డిఎస్సి టీచర్ ఉద్యోగం రాలేదు. ఆ చర్యల్లో భాగంగానే ఆమె రైల్వే కానిస్టేబుల్గా ఉంటే ఆమెను మళ్ళీ సివిల్ లా అండ్ ఆర్డర్కి పంపించారు అనే విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ పెద్దలు కూడా సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదీ వాస్తవం అనుకుంటే నిజంగా చెప్పాలంటే ఇంకా మాలాంటి వాళ్ళు ఇంకేం మాట్లాడాల్సిన అవసరమే లేదు. చాలామంది ఈరోజు సోషల్ మీడియాలో ట్రాప్లో పడిపోయి కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు, కొన్ని రకాలైనటువంటి మోసాలకు గురి అవుతున్నారు. కొంతమంది అయితే వివాహ సంబంధాలని చెప్పి లక్షలు వాళ్ళ అకౌంట్లో వేసేసి తీరా పుట్ట మునిగిన తర్వాత పోయి పోలీసు కంప్లైంట్ ఇస్తున్నారు. ప్రభుత్వమే మీరు అభినందించండి, నేనేం తప్పు పట్టట్లేదు ఆ విషయంలో. ఒక మహిళగా చంటి బిడ్డని సంకలో పెట్టుకొని ఆ రాత్రి కాడ దిగి ఆ ట్రాఫిక్ క్లియర్ చేయటం అనేది అభినందించాల్సినటువంటి విషయమే. కానీ పోలీసు శాఖ దేశంలోని ఆంధ్రప్రదేశ్ పోలీస్ టాప్ నెంబర్ 1 అనేక విషయాల్లో. ఆ రోజు పండగకు 3 రోజులు కనీసం ఏ పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి హోంగార్డ్ వరకు కూడా సంక్రాంతి 3 రోజులు పండగ చేసుకున్న పాపాను పోల. ఎక్కడికెక్కడికి బందోబస్తులు, దేవాలయాల కాడంటే. మరీ తిరుపతి జిల్లాలో అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం ఉండింది కదా, ఆయన నారావారిపల్లికి వచ్చారు. సో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఆ 3 రోజులు పండగే లేదు. కొంతమంది స్టేషన్లో ఉంటే, కొంతమంది ఆయన బందోబస్తుకి వెళ్తే, కొంతమంది తిరుమల బందోబస్తుకి వెళ్తే, ఇలా పోలీసులు ఏంటంటే 24 గంటలు కష్టపడుతున్నారు. వాళ్ళకి తీరిక అనేది లేదు. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఒక ఫోటో తీయించుకోనో ఒక వీడియో తీయించుకోనో సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి పోలీసు హీరోనే. సో ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇలాంటి విమర్శలకి తావు ఇవ్వకండి. ఇలాంటి వాటిల్ని మీరు ప్రోత్సహిస్తే మీరు చాలా తీరిగ్గా ఉన్నారు, ఖాళీగా కూర్చొని ఉన్నారు, పని బాట లేక సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఇలాంటి క్లిప్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. పైగా అది ట్రాఫిక్ క్లియరెన్స్, అది ఒక సాధారణమైనటువంటి విషయం, అదేం గొప్పగా చెప్పుకునేటటువంటి విషయం కాదు, అదేమి ఈ రాష్ట్రంలో వింతేం కాదు. కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఇలాంటి విషయాల పట్ల ఆచితూచి అడిగేస్తే బాగుంటుంది అనేదే నా విజ్ఞప్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.